మన జీవితంలో ఒక నిజం ఉంది. అది మనం ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత త్వరగా శాంతి దొరుకుతుంది. ఎన్ని కోరుకున్నా, ఎంత ప్రయత్నించినా, ఎంత బాధపడ్డా ఉన్నది పోదు, లేనిది రాదు. ఈ మాట వినటానికి చిన్నగా ఉంటుంది, కానీ అర్థం చేసుకుంటే జీవితాన్ని మార్చేసేంత లోతుగా ఉంటుంది. ఈరోజు మనం ఎందుకు బాధపడుతున్నాం? ఎందుకు నిద్ర పట్టడం లేదు? ఎందుకు మనస్సు ప్రశాంతంగా ఉండటం లేదు? మన దగ్గర లేని దానిపై ఆశలు పెంచుకుంటున్నాం. మన దగ్గర ఉన్నదాన్ని విలువ లేకుండా చూస్తున్నాం. ఇదే మన బాధలకు మూలం. చూడు, నువ్వు ఎంత సంపాదించినా, ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చినా, ఎంతమంది నీ చుట్టూ ఉన్నా, నీ విధిలో లేని దాన్ని నువ్వు బలవంతంగా తెచ్చుకోలేవు. అదేవిధంగా నీ విధిలో ఉన్నదాన్ని ఎవరు దూరం చెయ్యలేరు. ఉన్నది పోదు, లేనిది రాదు. కొన్నిసార్లు మనం ఇలా అనుకుంటాం, అతనికి ఎందుకు అంత అదృష్టం, నాకెందుకు ఇలా జరుగుతుంది, నేను మంచివాడినే అయినా ఎందుకు నాకు ఈ కష్టాలు? ఇవి ప్రశ్నలు కాదు, ఇవి మన అజ్ఞానం వల్ల పుట్టిన బాధలు. ప్రకృతి ఎవరికి అన్యాయం చేయదు, కాలం ఎవరికి అప్పు ఉండదు. నీకు రావాల్సింది నీకు వస్తుంది, నీ దగ్గర ఉండాల్సింది నీ దగ్గరే ఉంటుంది. నువ్వు కోల్పోయినట్టు అనిపించినది నిజంగా నీదే అయితే అది ఎప్పటికీ పోదు. పోయింది అంటే అది నీది కాదు. ఈ నిజాన్ని అర్థం చేసుకున్న రోజు నుంచి నీ జీవితం తేలికగా మారుతుంది. మన బాధలన్నీ పోలికల వల్లే. అతనితో పోల్చుకుంటాం, ఆమెతో పోల్చుకుంటాం, సోషల్ మీడియా చూసి మన జీవితం తక్కువ అనుకుంటాం. కానీ గుర్తుంచుకో, ప్రతి జీవితం ఒక ప్రయాణం. ప్రతి ప్రయాణానికి ఒక సమయం ఉంటుంది. నీ గడియారం నెమ్మదిగా నడుస్తుందని, నీ గమ్యం మారిపోయిందని కాదు. నువ్వు కోల్పోయింది నిన్ను బలహీనుడిని చేయడానికి కాదు, నిన్ను బలంగా తీర్చిదిద్దడానికి. కొన్ని వస్తువులు మన జీవితం నుంచి పోవాల్సిందే. అప్పుడు మనం నిజంగా ఎదగడం మొదలు పెడతాం. నువ్వు కోరుకోవడం తప్పు కాదు, కానీ ఆశలతో జీవించడం తప్పు. నువ్వు ప్రయత్నించాలి, కానీ ఫలితంపై అధికారం నీది కాదు. కర్మ నీ చేతిలో ఉంది, ఫలితం కాలం చేతిలో ఉంది. ఇదే అర్థం చేసుకున్న వాడే నిజంగా స్వేచ్ఛగా జీవిస్తాడు. నువ్వు నిశ్చింతగా నిద్రపోగలిగితే నీ దగ్గర ఉండాల్సినదంతా నీ దగ్గరే ఉంది. ఎందుకంటే ఎన్ని కోరుకున్నా, ఏమి కోల్పోయినా ఉన్నది పోదు, లేనిది రాదు. ఇదే జీవితం, ఇదే నిజం, ఇదే శాంతి. ఈరోజు మనిషి చంద్రుని మీద అడుగుపెట్టాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను సృష్టించాడు. ఒక బటన్ నొక్కితే ప్రపంచం మన చేతుల్లోకి వస్తుంది. కానీ ప్రశ్న ఏమిటంటే, మనిషి నిజంగా సంతోషంగా ఉన్నాడా? మనసుకు శాంతి ఉందా? జీవితం అర్థమైందా? అసలు నిజం ఏమిటంటే, టెక్నాలజీ పెరిగింది కానీ జీవన జ్ఞానం తగ్గింది. ఇక్కడే మనకు అవసరం పడుతుంది ప్రాచీన జ్ఞానం అంటే ఏమిటంటే, కేవలం పుస్తకాలు కాదు, కేవలం మంత్రాలు కాదు, అది జీవితం. ఎలా జీవించాలో నేర్పే శాస్త్రం. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, బౌద్ధ ధర్మం, యోగా, ఆయుర్వేదం ఇవన్నీ ఒక్కటే చెబుతున్నాయి. మనిషి బయట ప్రపంచాన్ని జయించే ముందు తనలోని ప్రపంచాన్ని జయించాలి. ఈ రోజుల్లో మన సమస్యలు ఏమిటి? ఎప్పుడూ టెన్షన్, నిద్ర లేకపోవడం, భయం, అసూయ, కోపం, సంబంధాల్లో విరోధాలు, డబ్బు ఉన్నా సంతృప్తి లేకపోవడం. ఇవన్నీ కొత్త సమస్యలు కావు. ఇవే సమస్యలు వేల సంవత్సరాల క్రితమే ఉన్నాయి. అందుకే అప్పుడే మన ఋషులు పరిష్కారాలు చెప్పారు. ప్రాచీన జ్ఞానం మన ఆధునిక జీవితాన్ని ఎలా మార్చుతుంది? యోగా, ధ్యానం మానసిక శక్తికి మూలం. ఈరోజు ప్రపంచమంతా మెడిటేషన్ అని చెబుతుంది, కానీ భారతదేశంలో ఇది వేల సంవత్సరాలుగా ఉంది. రోజుకు 10 నిమిషాలు ధ్యానం మనస్సును నిశ్చలంగా చేస్తుంది, భయాన్ని తగ్గిస్తుంది, నిర్ణయ శక్తిని పెంచుతుంది. శరీరం జిమ్ములో బలపడుతుంది, మనస్సు ధ్యానంలో బలపడుతుంది. భగవద్గీత స్ట్రెస్ మేనేజ్మెంట్ మాన్యువల్. భగవద్గీత యుద్ధ భూమిలో చెప్పబడింది. అంటే అత్యధిక ఒత్తిడి ఉన్న సమయంలో అర్జునుడిలా మనము భవిష్యత్తు భయం, ఫెయిల్యూర్, టెన్షన్, సంబంధాల గందరగోళం అన్నీ ఎదుర్కొంటున్నాం. కృష్ణుడు చెప్పిన ఒక వాక్యం చాలు, కర్మ చేయి, ఫలితాన్ని వదిలేయి. ఈ ఒక్క ఆలోచన స్ట్రెస్ని తగ్గిస్తుంది, మనల్ని శాంతంగా ఉంచుతుంది, జీవితం మీద నమ్మకం పెంచుతుంది.
ఆయుర్వేదం సహజ జీవన విధానం. ఈ రోజుల్లో ఒక చిన్న సమస్యకు కూడా మందుల మీద ఆధారపడుతున్నాం. కానీ ఆయుర్వేదం చెబుతుంది ఆహారమే ఔషధం, నిద్రే శక్తి, శరీరమే దేవాలయం అని. సమయానికి తినడం, సమయానికి నిద్రపోవడం, ప్రకృతితో కలిసి జీవించడం, ఇవన్నీ పాటిస్తే డాక్టర్ అవసరం తగ్గిపోతుంది. వేదాంతం నిజమైన విజయ నిర్వచనం. ఈరోజు విజయం అంటే డబ్బు, పేరు, హోదా. కానీ వేదాంతం ఏమి చెబుతుందంటే నీకు నీవే సరిపోతే అదే నిజమైన విజయం. బయట ప్రశంసలు కాదు, లోపల సంతృప్తే అసలైన సంపద. సంబంధాలపై ప్రాచీన దృష్టి. మన ఋషులు ఎప్పుడు చెప్పింది ఒక్కటే, అహంకారం తగ్గితే సంబంధాలు పెరుగుతాయి, క్షమ పెరిగితే కుటుంబం నిలుస్తుంది, వినగలిగితే ప్రేమ బలపడుతుంది. ఈరోజు విడాకులు పెరుగుతున్నాయంటే మనకి జ్ఞానం లేదు కాబట్టి కాదు, సహనం లేదు కాబట్టి. ఆధునిక జీవితం ప్రాచీన జ్ఞానం, సంపూర్ణ జీవితం. టెక్నాలజీని వదిలేయమని కాదు, దానికి జ్ఞానం జోడించమని. డబ్బు సంపాదించండి కానీ మనస్సును కోల్పోకండి. ఎదుగుదల సాధించండి కానీ విలువలను మర్చిపోకండి. మన భవిష్యత్తు కేవలం కొత్త టెక్నాలజీ మీద కాదు, పాత జ్ఞానాన్ని కొత్త జీవితంలో ఎలా ఉపయోగిస్తామో దాని మీద ఆధారపడి ఉంది. ప్రాచీన జ్ఞానం పాతది కాదు, అది కాలాన్ని దాటిన సత్యం. అర్జున, నీ బాధ నాది కాదు అనుకోకు. ఈ భూమిపై ఎవరు పుట్టినా వేదన తప్పదు. ఈ మాటలు యుద్ధ భూమిలో చెప్పబడినవే కాదు, ఇవి నేటి మనిషి జీవితానికి చెప్పబడిన వాక్యాలు. శ్రీకృష్ణుడు కేవలం దేవుడు కాదు, ఆయన జీవితం ఎలా జీవించాలో నేర్పిన గురువు. శ్రీకృష్ణ వాని జీవితం అర్థం చేసుకునే మార్గం. బాధ ఎందుకు వస్తుందో తెలుసుకో అర్జున. అర్జున, నీ బాధకు కారణం ఇతరులు కాదు, నీ ఆశలే నీ కన్నీళ్లకు మూలం. మనం బాధపడుతున్నామంటే ఎవరన్నో నిందిస్తాం, కానీ కృష్ణుడు చెబుతున్నాడు, నీ ఆశలు ఎక్కువైతే నీ శాంతి తక్కువ అవుతుంది, అంచనాలు తగ్గితే జీవితం సులభమవుతుంది. కర్మ చేయి, ఫలితం నాపై వదిలేయి. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేసు కదాచన. నీ పని చేయడం నీ బాధ్యత, ఫలితం ఇవ్వడం నా పని. నువ్వు ప్రయత్నం చేయి, ఫలితంపై భయం పెంచుకోకు. ఈ ఒక్క సిద్ధాంతం పాటిస్తే స్ట్రెస్ తగ్గుతుంది, భయం పోతుంది, మనస్సు నిశ్చలమవుతుంది. ఓటమి నిన్ను చిన్నవాడిని చేయదు అర్జున. ఓడిపోయిన వాడే కాదు, ప్రయత్నం మానేసిన వాడే నిజంగా ఓడినవాడు. నువ్వు ఓడిపోయావని కాదు, నువ్వు ఇంకా నేర్చుకుంటున్నావు. ప్రతి పరాజయం నీ లోపల శక్తిని గుర్తు చేస్తుంది. ఇతరులు నిన్ను ఎలా చూస్తారో కాదు, నిన్ను వారు ఎలా చూస్తారో కాదు అర్జున, నువ్వు నిన్ను ఎలా చూస్తున్నావో ముఖ్యం. లోకం మాటలు మారుతాయి, ప్రశంస నిందగా మారుతుంది, నింద ప్రశంసగా మారుతుంది. కానీ నీ అంతరాత్మ సంతృప్తిగా ఉంటే అదే నిజమైన విజయం. కోపం వినాశనానికి మొదటి అడుగు. కోపం నుంచి భ్రాంతి, భ్రాంతి నుంచి బుద్ధి నాశనం. కోపం ఒక్కసారిగా రాదు, అది చిన్న ఆలోచనగా మొదలవుతుంది. అది నీ వెంటనే నియంత్రించకపోతే నీ జీవితాన్ని నియంత్రిస్తుంది. నిశ్శబ్దం చాలాసార్లు కోపం కంటే శక్తివంతమైన ఆయుధం. స్నేహం అంటే అవసరానికి మాత్రమే కాదు. కృష్ణుడు అర్జునుడితో యుద్ధం చేయలేదు, యుద్ధం చేయించే ధైర్యం ఇచ్చాడు. నిజమైన స్నేహితుడు అంటే నీ బలహీనతలో నీతో ఉండేవాడు, నీ విజయంలో నీతో పోటీ పడనివాడు. సమయం ఎప్పుడు న్యాయం చేస్తుంది, కాలమే సాక్షి అర్జున. నిన్ను అవమానించిన వాడు ఈరోజు నవ్వినా రేపు కాలం అతనికి పాఠం చెబుతుంది. కాబట్టి ప్రతీకారం వద్దు, ఓపిక పట్టు. నీ నిజాయితీ నీ ఆయుధం. భయం నిన్ను ఆపే గొలుసు. భయపడేవాడు ముందే ఓడిపోతాడు అర్జున. భయం నీ కలలను చంపుతుంది, నీ ధైర్యాన్ని తినేస్తుంది. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయం ఉన్నా ముందుకు అడుగు వేయడం. నువ్వు ఒంటరివాడివి కాదు, నేను నీతో ఉన్నాను అర్జున. ఈ ఒక్క మాట అర్జునుడిని యోధుడిగా మార్చింది. నువ్వు ఒంటరిగా అనిపించినప్పుడు ఈ మాట గుర్తుపెట్టుకో, దేవుడు నీతోనే ఉన్నాడు. నువ్వు వదిలిపెట్టే వరకు జీవితం యుద్ధమే, సమస్యలు శత్రువులు, నువ్వే యోధుడు. కృష్ణుడు నీ సారథి. నీ కర్తవ్యం చెయ్యి, నీ ధర్మం వదలకు, నీ నమ్మకాన్ని కోల్పోకు. అప్పుడు విజయం నిన్నే వెతుక్కుంటూ వస్తుంది. ఈ ఒక్క మాట చెప్తాను విను, నిన్ను వెనక్కి లాగేది ఎవడో కాదు, నువ్వే. ఈ మాట వింటే కోపం వస్తుంది, కానీ నిజం అలా ఉంటుంది.
ఈరోజు నీ జీవితం నువ్వు కోరుకున్నట్టు లేకపోతే దానికి కారణం నీ తల్లిదండ్రులు కాదు, నీ ఫ్రెండ్స్ కాదు, నీ లక్ కాదు, నీ డిసిప్లిన్ లేకపోవడమే. నువ్వు ఎందుకు ఇక్కడే ఆగిపోయావో తెలుసా? ఎందుకంటే నువ్వు సౌకర్యానికి అలవాటు పడ్డావు, నొప్పి నుంచి పారిపోతున్నావు, బాధ్యతల నుంచి తప్పుకుంటున్నావు, నువ్వు స్ట్రాంగ్ అవ్వాలనుకుంటున్నావు, కానీ కష్టాన్ని మాత్రం ద్వేషిస్తున్నావు. ఇది లాజిక్ కాదు, ఇది మోసం. జీవితం నీకు ఏమీ ఇవ్వదు, నువ్వు తీసుకోవాలి. ఎవరు వచ్చి నిన్ను పైకి లేపరు, ఎవరు నీ కోసం మార్గం వేయరు. నీకు కావలసింది నీకు నువ్వే తయారు చేసుకోవాలి. నీ రోజు ఎలా స్టార్ట్ అవుతుంది అదే నీ భవిష్యత్తు. ఉదయం లేచిన వెంటనే ఫోన్ చూస్తున్నావా? ఇతరుల జీవితాలు చూస్తూ నీ జీవితాన్ని పోల్చుకుంటున్నావా? అక్కడే నువ్వు ఓడిపోతున్నావు. విజయవంతులు ఉదయాన్ని కంట్రోల్ చేస్తారు, విఫలులు ఫోన్ను కంట్రోల్ చేయలేరు. నువ్వు బిజీ కాదు, నువ్వు డైరెక్షన్ లేకుండా ఉన్నావు. చాలామంది చెబుతారు, బ్రో టైం లేదు. నిజం ఏమిటో తెలుసా? నువ్వు ప్రాధాన్యతలు నిర్ణయించుకోలేకపోతున్నావు. విజయం టైం అడగదు, ఫోకస్ అడుగుతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు ఈరోజు చేయకపోతే రేపు చెయ్యలేవు. ఎందుకంటే రేపు అనే మాట సోమరితనానికి పెట్టిన పేరు. నీకు భయం ఉందా? బాగానే ఉంది. భయం ఉందంటే నీ లోపల ఇంకా కలలో చచ్చిపోలేదన్నమాట. కానీ భయానికి లోబడి ఉంటే నీ జీవితం ఇతరుల చేతుల్లోకి వెళ్తుంది. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయం ఉన్నా ముందుకు వెళ్ళడం. నువ్వు ఎవరికి నీ పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. రిజల్ట్ చూపించు, అదే సరిపోతుంది. లోకం మాటలు వినాలంటే కాదు, లోకం మౌనంగా ఉండాలంటే గెలవాలి. నీ చుట్టూ ఉన్నవాళ్ళు మారరా? లేదు. నువ్వు మారితే వాళ్ళు మారతారు. నువ్వు లెవెల్ పెంచితే నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఆటోమేటిక్గా మారిపోతారు. ఓటమి నిన్ను ఆపడానికి రాలేదు, ఓటమి నిన్ను బలంగా తయారు చేయడానికి వచ్చింది. నువ్వు ఆగిపోతే ఓటమి గెలిచింది. నువ్వు నేర్చుకుంటే నువ్వే గెలిచావు. నీకు కావాల్సింది మోటివేషన్ కాదు. నిజం చెప్పాలంటే నీకు కావాల్సింది మోటివేషన్ కాదు, డిసిప్లైన్. మోటివేషన్ వస్తుంది పోతుంది, డిసిప్లైన్ ఉంటే జీవితం మారిపోతుంది. ఇప్పుడు ఒక ప్రశ్న, ఈ స్పీచ్ అయిపోక కూడా నువ్వు అదే జీవితాన్ని జీవిస్తావా లేదా? ఈరోజు నుంచి ఒక చిన్న మార్పు చేస్తావా? ఒక చిన్న అలవాటు మార్చు, మిగతావన్నీ వెనకే వస్తాయి. నిన్ను నమ్ము, నీ సామర్థ్యాన్ని గౌరవించు, నీ సమయాన్ని వృధా చేయకు. నీ జీవితం మారాలంటే ముందు నువ్వే మారాలి. ఇది మోటివేషన్ కాదు, ఇది హెచ్చరిక. కుటుంబం అంటే ప్రేమ మాత్రమే కాదు, బుద్ధి, సహనం, గౌరవం కూడా కావాలి. చాణక్యుడు భావోద్వేగాలతో మోసపోలేదు, ఆయన జీవితాన్ని నిలబెట్టే నిజాలు చెప్పాడు. ఈ రోజుల్లో చాలా కుటుంబాలు ఎందుకు కూలిపోతున్నాయి? ఎందుకు సోదరుల మధ్య ద్వేషం పెరుగుతుంది? ఎందుకు భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుంది? దానికి సమాధానం చాణక్య నీతిలోనే ఉంది. రక్త సంబంధం ఉన్న బుద్ధి అవసరం. చాణక్యుడు చెబుతాడు, రక్త సంబంధం ఉన్న స్వార్థం ఉంటే శత్రుత్వమే. కేవలం కుటుంబం కాబట్టి అన్నీ భరించాల్సిన అవసరం లేదు. నీ శాంతిని పాడు చేసే వ్యక్తి ఎవరైనా సరే జాగ్రత్త. కుటుంబంలో అతి నమ్మకం ప్రమాదం. అతి నమ్మకం, అతి దగ్గరతనం చివరికి అవమానానికి దారితీస్తాయి. నీ బలహీనతలు, నీ ఆర్థిక విషయాలు, నీ భవిష్యత్తు ప్రణాళికలు ప్రతి ఒక్కరికి చెప్పవద్దు. అతను కుటుంబ సభ్యుడైనా సరే. గౌరవం లేని కుటుంబం కూలిపోతుంది. చాణక్యనీతి స్పష్టంగా చెబుతుంది, భయంతో నిలిచిన కుటుంబం ఎప్పటికైనా విరుగుతుంది. భార్యాభర్త, తల్లిదండ్రులు, పిల్లలు, అన్నదమ్ములు, ప్రతి సంబంధంలో గౌరవం లేకపోతే ప్రేమ నిలబడదు. డబ్బే కుటుంబంలో అసలైన పరీక్ష. ధనం ఉన్నప్పుడు అందరూ బంధువులే, డబ్బు తగ్గినప్పుడు నిజమైన బంధాలు తెలుస్తాయి. కుటుంబంలో డబ్బు విషయంలో స్పష్టత లేకపోతే వివాదాలు తప్పవు. కుటుంబ శత్రువు బయట ఉండడు. చాణక్యుడు హెచ్చరిస్తాడు, నీ అసలైన శత్రువు నీ ఇంట్లోనే ఉండవచ్చు. అసూయ, పోటీ, అహంకారం ఇవి కుటుంబాన్ని నెమ్మదిగా నాశనం చేస్తాయి. కాబట్టి ప్రతి చిరునవ్వును నిజమని నమ్మవద్దు. మౌనం కుటుంబ శాంతికి ఆయుధం. ప్రతి మాటకు సమాధానం అవసరం లేదు. మౌనం చాలా సందర్భాల్లో పెద్ద యుద్ధాన్ని ఆపుతుంది. అవసరం లేని వాదన కుటుంబాన్ని విరుస్తాయి. పిల్లల పెంపకంపై చాణక్యనీతి చాణక్యుడిలా చెబుతాడు,
చిన్నప్పుడు శిక్షణ, యువతలో స్వేచ్ఛ, పెద్దయ్యాక స్నేహం. అతిగా ప్రేమ పిల్లలను బలహీనుల్ని చేస్తుంది. అతిగా కఠినత వాళ్ళను దూరం చేస్తుంది. భార్యాభర్తల మధ్య నమ్మకం, భార్యాభర్తల మధ్య రహస్యాలు చాలా తక్కువ ఉండాలి. అనుమానం మొదలైతే ప్రేమ ముగుస్తుంది. నమ్మకం లేకుండా ఏ కుటుంబం నిలబడదు. విడిచిపెట్టడం కూడా బుద్ధి. చాణక్యుడు స్పష్టంగా చెబుతాడు, నీ గౌరవాన్ని, నీ శాంతిని, నీ భద్రతను తీసుకునే బంధం ఎంత దగ్గరదైనా వదిలేయడం మూర్ఖత్వం కాదు. చాణక్యనీతి సారాంశం: కుటుంబం అంటే భారం కాదు, కుటుంబం అంటే బాధ్యత. కుటుంబం అంటే సంతులనం, అందప్రేమ కాదు, బుద్ధితో కూడిన అనుబంధమే శాశ్వత కుటుంబం. ఈ చాణక్యనీతి మాటలు నీ మనసును తాకితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అవసరం ఉన్నంతవరకే చాలామంది సంబంధాన్ని ప్రేమగా పిలుస్తారు. ఈ మాట కఠినంగా అనిపించవచ్చు, కానీ ఇది చాణక్యనీతి సత్యం. చాణక్యుడు కవిత్వం చెప్పలేదు, ఆశలు నింపలేదు, ఆయన జీవితాన్ని నడిపే నిజాలు చెప్పాడు. ప్రతి చిరునవ్వు ప్రేమ కాదు. చాణక్యుడు చెబుతాడు, ముఖంపై చిరునవ్వు పెట్టే ప్రతి వాడు నీకు శుభం కోరేవాడు కాదు. ఈ లోకంలో మాటలు తీయగా ఉంటాయి, మనస్సులు కాదు. కాబట్టి ఎవరినైనా నమ్మే ముందు వారి చర్యలను గమనించు. అవసరం ఉన్నంతవరకే చాలా సంబంధాలు, నీ దగ్గర శక్తి ఉన్నంతవరకే చాలామంది నీ చుట్టూ ఉంటారు. డబ్బు, హోదా, ప్రభావం ఇవి తగ్గిన రోజు సంబంధాలు అసలు ముఖం తెలుస్తుంది. కష్టంలో కూడా నీతో నిలబడేవాడే నిజమైన సంబంధం. అతి దగ్గరగా ఉండేవాడే ప్రమాదకరం. చాణక్యుడు హెచ్చరిస్తున్నాడు, శత్రువు దూరంగా ఉంటే తేలిక, స్నేహం పేరుతో దగ్గరగా ఉంటే ప్రమాదం. నీ బలహీనతలన్నీ ప్రతి ఒక్కరికి చెప్పకు. అతిగా నమ్మకం సంబంధాల్ని కాదు, నీ శాంతిని చంపుతుంది. గౌరవం లేని చోట ప్రేమ నిలవదు. ప్రేమ మాటల్లో కాదు, గౌరవంలో ఉంటుంది. ఎక్కడ నీ మాటకు విలువ లేదో, నీ భావాలకు గౌరవం లేదో, అక్కడ ఎంత ప్రేమ ఉన్నా కాలక్రమేణా విషంగా మారుతుంది. గౌరవం లేకుండా ఏ సంబంధం నిలబడదు. కుటుంబ సంబంధాలపై చాణక్యుడు స్పష్టంగా చెబుతాడు, రక్త సంబంధం ఉన్నా స్వార్థం ఉంటే శత్రువులే. కేవలం బంధం ఉందని అన్నీ భరించవద్దు. నీ ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడం నీ బాధ్యత. ప్రతి సమస్యకు స్పందన అవసరం లేదు. మౌనం చాలా సందర్భాల్లో బలమైన సమాధానం. ప్రతి మాటకి ప్రతిస్పందిస్తే నీ శక్తి వృధా అవుతుంది. అర్హత ఉన్న సంబంధానికి మాత్రమే నీ సమయం ఇవ్వు. ఎవరి దగ్గర ఎంతవరకు ఉండాలో తెలుసుకో. చాణక్యనీతి ప్రకారం అతిగా దగ్గరైతే అవమానం, అతిగా దూరమైతే శత్రుత్వం. సంబంధాలలో సంతులనం చాలా ముఖ్యం. సంబంధం నిన్ను బలహీనుడిని చేస్తే విడిచిపెట్టు. నీ శాంతిని తీసుకునే బంధం నీది కాదు. బాధ పెరుగుతుంటే, అవమానం కొనసాగుతుంటే అది సంబంధం కాదు, అది బంధనం. నిజమైన సంబంధం యొక్క లక్షణం ఏమిటంటే, నీ అభివృద్ధిని చూసి సంతోషపడేవాడే నీవాడు. నీ ఎదుగుదల చూసి అసూయపడేవాడు నీ జీవితంలో ఉండకూడదు. నమ్మకం జాగ్రత్తగా ఇవ్వాలి, ప్రేమను గౌరవంతో కొలవాలి, సంబంధాన్ని శాంతితో గుర్తించాలి. ప్రతి బంధం నిలవాల్సిందే అనుకోవద్దు. నీ విలువ తగ్గించే బంధం విడిచిపెట్టడమే నీ గెలుపు. అర్జున, నీ శక్తి నీ ఆయుధాల్లో లేదు, నీ శక్తి నీ ఆత్మవిశ్వాసంలో ఉంది. ఈ మాటలు యుద్ధభూమిలో చెప్పబడ్డవైనా ఇవి నేటి మనిషి జీవితానికి చెప్పబడిన శాశ్వత సత్యాలు. శ్రీకృష్ణ భగవానుడు దేవుడుగా పూజించబడతాడు, కానీ ఆయన మనల్ని దేవుడిలా నిలబెట్టే గురువు. అంతర్గత శక్తి నీలోనే ఉంది అర్జున. మనలో చాలామంది బయట బలాన్ని వెతుకుతాం. డబ్బు, హోదా, సంబంధాలు ఇవే మనల్ని బలంగా చేస్తాయనుకుంటాం. కృష్ణుడు చెబుతున్నాడు, ఆత్మ బలంగా ఉంటే ఏ పరిస్థితి నిన్ను కోల్చలేదు. నీలో నమ్మకం పుట్టినరోజే నీ జీవితం మలుపు తిరుగుతుంది. బలహీనత అనేది నీ పరిస్థితుల్లో కాదు, నీ ఆలోచనల్లో ఉంటుంది. క్రమశిక్షణ విజయానికి అసలైన మూలం. కృష్ణుడు ఎప్పుడూ ఆలస్యం, అస్తవ్యస్తతకు చోటు ఇవ్వలేదు. నీ జీవితం ఒక యజ్ఞంలా ఉండాలి అర్జున. సమయానికి లేవడం, సమయానికి పని చేయడం, సమయానికి విశ్రాంతి. క్రమశిక్షణ అంటే కఠినత కాదు, అది స్వేచ్ఛకు మార్గం. డిసిప్లిన్ ఉన్నవాడికి భయం ఉండదు, ఎందుకంటే అతను రోజే అతనికి తోడుంటుంది. ధైర్యం, భయం ఉన్నా ముందుకు సాగడం. అర్జునుడికి భయం లేదు అని కాదు, అతనికి భయం ఉన్నా యుద్ధం చేశాడు.
కృష్ణుడు చెబుతున్నాడు, భయం నీ సహజ లక్షణం, కానీ దానికి లొంగిపోవడం నీ ఎంపిక. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయాన్ని దాటి నడవడం. నీ కలలో పెద్దవైతే భయం తప్పదు, కానీ ఆ భయమే నీ శక్తి అవుతుంది. కర్మయోగం, నీ పని నీ ధర్మం, కర్మ చెయ్యి, ఫలితం నాపై వదిలేయి. ఈ ఒక్క వాక్యం నీ జీవితంలో సగం ఒత్తిడిని తగ్గిస్తుంది. నువ్వు చేయాల్సింది నీ శక్తి మేర ప్రయత్నం చేయడం. ఫలితం ఎలా వస్తుందో, ఎప్పుడు వస్తుందో అది నీ చేతిలో లేదు. ఈ బోధన పాటించిన వాడు ఎప్పుడూ చెడిపోడు. కోపం, అసూయ అంతర్గత శత్రువులు. కృష్ణుడు చెబుతున్నాడు, నీ అసలైన శత్రువులు బయట కాదు అర్జున, నీ లోపలే ఉన్నారు. అది కోపం, అసూయ, అహంకారం. ఇవే నీ శక్తిని పీల్చే విషాలు. వాటిని జయించిన వాడే నిజమైన విజేత. లక్ష్యం, ఎందుకు బ్రతుకుతున్నావో తెలుసుకో. చాలామంది జీవిస్తున్నారు, కానీ ఎందుకు బ్రతుకుతున్నారో తెలియదు. కృష్ణుడు ప్రశ్నిస్తాడు, నీ జీవితం ఎవరికైనా ఉపయోగపడుతుందా? లక్ష్యం అంటే కేవలం డబ్బు కాదు, నీ జీవితం ద్వారా ఎవరైనా బలపడుతున్నారా అనేదే. నీ జీవితం ఒక అర్థం పొందిన రోజే నీ ఆత్మశాంతి పొందుతుంది. ఒంటరితనం శక్తిగా మారాలి. నేను నీతో ఉన్నాను అర్జున, ఈ మాట అర్జునుని యోధుడిగా మార్చింది. నువ్వు ఒంటరిగా అనిపించినప్పుడు గుర్తుపెట్టుకో, దేవుడు నీతో ఉన్నాడు, నీ ధర్మం నీతో ఉంది, నీ శక్తి నీలోనే ఉంది. ఓటమి శిక్ష కాదు, శిక్షణ. ఓటమి అంటే జీవితం నిన్ను తిరస్కరించింది అనుకోవద్దు. అది నిన్ను శిక్షించడానికి కాదు, నిన్ను సిద్ధం చేయడానికి వచ్చింది. కృష్ణుడి మార్గంలో నడిచిన వాడు ఓడిపోయినా విరగడు. నీలో శక్తి ఉంది, నీలో ధైర్యం ఉంది, నీలో లక్ష్యం ఉంది. కావాల్సింది ఒక్కటే, నీ మీద నీకు నమ్మకం. నీ కర్మ చెయ్యి, నీ ధర్మం వదలకు, నీ భయాన్ని దాటేయి. శ్రీకృష్ణుడు నీ సారథి. ఈ బోధనలు మీ మనస్సును మేల్కొలిపితే లైక్ చేసి షేర్ చేయండి. మీ జీవితాన్ని మార్చిన ఒక బోధనను కామెంట్ చేయండి. జై శ్రీకృష్ణ. అడిగిన వాళ్లకు దానం చేయకపోయినా పర్వాలేదు, కానీ అవమానించకూడదు. రేపు అనే రోజు మన పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. వ్యక్తిగా జీవిస్తే మరణం దరి చేరే వరకు జీవిస్తాం. అదే వ్యక్తిత్వంతో జీవిస్తే మరణించిన తర్వాత కూడా జీవించే ఉంటాం. వస్తువు విలువ కొనే ముందు తెలుసుకుంటాం, మనిషి విలువ కోల్పోయాకే తెలుసుకుంటాం. సమస్యని సమస్యగా చూసినంతకాలం సమస్యగానే కనపడుతుంది. ఆ సమస్యని ఎలాగైనా పరిష్కరించాలి అని అనుకున్నప్పుడు మాత్రమే మన మనస్సు పరిష్కార దిశగా ఆలోచనలు చేస్తుంది. కొందరు నిన్ను మట్టిలోకి తొక్కడానికి చాలా ప్రయత్నం చేస్తారు, తొక్కేస్తారు కూడా, కానీ వాళ్ళకు తెలియదు నీవు మొలకెత్తే విత్తనము అని. నటించే బంధాలు ఎప్పుడు తీయగా మధురంగానే ఉంటాయి. నిజమైన బంధాలు ఎప్పుడు కష్టంగా కఠినంగానే ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన నిజం. అయినా సరే మనం ఎప్పుడు నటించే బంధాలనే ఎక్కువ నమ్మతాము. అడవుల్లో తిరిగిన రాముడు చెడిపోలేదు, అంతఃపురంలో పెరిగిన రావణుడు బాగుపడలేదు. వ్యక్తిత్వం అనేది ఆస్తిలోనూ అంతస్తులోనూ ఉండదు, ఆలోచనలో ఆచరణలో మాత్రమే ఉంటుంది. శరీరాన్ని చూసి ఇష్టపడే ప్రేమ అవసరం తీరే వరకు ఉంటుంది, కానీ మనస్సును చూసే పుట్టే ప్రేమ మరణం వరకు ఉంటుంది. మీ యొక్క కష్టాలు మీకు ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థమయ్యేలా చేస్తాయి. అందుకే కష్టాలు వచ్చినప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నించండి, కానీ పారిపోవడానికి ప్రయత్నించకండి. నిరాశ అనేది ఓటమికి ముఖద్వారం లాంటిది. ఎంత త్వరగా బయటపడితే విజయం అంత త్వరగా లభిస్తుంది. మనం ఎప్పుడూ గెలుపు చప్పట్లే కాదు, ఓటమి నిశ్శబ్దాలను కూడా అనుభవించాలి. ఎందుకంటే అది దేవుడు ఆడించే ఆట. ఆయనకు ఇష్టం వచ్చేట్లేను ఆడాలి, మనకు ఇష్టం లేకపోయినా. ఎదిరించి పోరాడే శత్రువు కన్నా నమ్మించి నట్టేట ముంచే మిత్రుడే ఎక్కువ ప్రమాదకరం. నీ ఏకాగ్రత పెంపొందే కొద్దీ ఎక్కువ జ్ఞానాన్ని ఆర్జించవచ్చు. ఎందుకంటే ఏకాగ్రతే జ్ఞాన సముపార్జనకు ఏకైక మార్గము. లోపాలనే పట్టుకుని వేలాడితే బంధాలు ఎప్పుడూ మెరుగవవు. కానీ మనం విశాలంగా ఆలోచించే కొద్దీ ఎదుటి వాళ్ళ లోపాలు చిన్నవిగా కనిపిస్తాయి. అయినా ఇష్టమున్న బంధంలో ఏదీ కష్టమనిపించదు. దీపం మీద కోపం వస్తే చీకటి అయ్యేది మీకే.
ఆకలి మీద కోపం వస్తే కడుపు మాడేది మీకే. ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరి అయ్యేది మీరే. నీ ఆనందాన్ని పంచుకునే వారికంటే నీ బాధను పంచుకునే వారికే ఎక్కువ విలువ ఇవ్వు. బ్రతకడానికి కష్టపడు, ఏదైనా సాధిస్తావు. కానీ కష్టపడకుండా బ్రతకడానికి ఇష్టపడకు, ఏమీ సాధించలేవు. ఈ సమాజం ఎలా ఉంటుందో చూడడానికి కళ్ళే అవసరం లేదు, మనసు ఉంటే చాలు. నిమిషానికో మనిషి నిజ స్వరూపం కనపడుతుంది. జీవితం ఏ ఒక్కటి మనకు నేర్పదు. మనకు ఎదురయ్యే మనుషులు, వాళ్ళ ప్రవర్తన, మన చుట్టూ ఉన్న పరిస్థితులు, ఇవే మనకు నేర్చుకోవాలి. నీ గురించి ఎవరు ఏమనుకున్నా నవ్వుతూనే ఉండు. నీకు నచ్చింది చేయి. అందరినీ మెప్పించాల్సిన అవసరమైతే నీకు లేదు. అలా ఉన్నప్పుడే నీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 100 మంది శత్రువుల కన్నా ఒక్క నమ్మక ద్రోహి చాలా ప్రమాదం. నీ మంచి కోరుకునే వాళ్ళని దూరం చేసుకోకు. స్వార్థంతో పొగిడేవారిని నీ దగ్గర రానివ్వకు. నీ గమ్యం ఏమిటో ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చేరుకున్నాక వాళ్ళే మీ దగ్గరకు వస్తారు. 100 వంకర మాటలు మాట్లాడే బదులు సూటిగా ఒక్క మాట మాట్లాడు. నీ విలువను పెంచుతుంది. మనుషుల మీద కోపంతో మనస్సు ఎక్కువగా పాడు చేసుకోకు. ఎందుకంటే మనుషులు ఎప్పుడూ నీతో ఉండరు, కానీ మనస్సు ఎప్పటికీ నీతోనే ఉంటుంది. దూరంగా ఉన్న వారిని దగ్గరగా చేసే శక్తి, దగ్గరగా ఉన్న వారిని దూరం చేసే శక్తి ఒక్క నోటి మాటకే ఉంది. అది కత్తి కంటే పదునైనది, అమృతం కంటే తీయనైనది. నీళ్ళు పోసినా వాటి స్వభావం మారదు. అలాగే కొంతమంది మనుషుల విషయంలో నువ్వు ఎంత ప్రేమగా ఉన్నా, ఎంత మంచిగా ఉన్నా, నువ్వు ఎంత సహాయం చేసినా వారు మారరు. సముద్రంలో ఎటు చూసినా నీళ్ళే కనిపిస్తాయి, కానీ త్రాగడానికి గుప్పెడు నీళ్లు కూడా పనికిరావు. అలాగే మన చుట్టూ ఎన్ని బంధాలున్నా మన అనుకున్న భావం ఎదుటివారిలో లేకపోతే మనం ఎంత తాపత్రయపడినా అది వృధా ప్రయాసే అవుతుంది. ఒకరిని బాధ పెట్టి నీవు సంతోషంగా ఉండటం జీవితం కాదు. నీవు బాధలో ఉన్నా మరొకరికి సంతోషం ఇచ్చేదే నిజమైన జీవితం. వర్షం కురిసే వెలిసాకే ప్రకృతి మరింత అందంగా ఉంటుంది. జీవితం కూడా అంతే. కష్టాలు, సమస్యలు దాటాకే జీవితం సంతోషంగా ఉంటుంది. సందర్భాన్ని బట్టి మనుషుల్ని, సమయాన్ని బట్టి మాటల్ని మార్చేవాళ్ళని నమ్మడం మనం చేసే మొదటి తప్పు. ప్రతి గుడిలో దేవత ఉండకపోవచ్చు, కానీ ప్రతి ఇంట్లో దేవత లాంటి అమ్మ ఉంటుంది. భర్త అంటే అవసరమైనప్పుడు చేయి వేయడం, కోపం వచ్చినప్పుడు చేయి చేసుకోవడం కాదు. నిన్ను నమ్మి తన వాళ్ళందరినీ వదులుకొని నీ వెంటే వచ్చిన భార్యను కంటతడి పెట్టకుండా చూసుకోవాలి. అంతేకాని పెట్టిందే తినాలి, ఏమన్నా పడాలి, బానిసగా ఉండాలి అనుకోకూడదు. భార్య భర్తను తిట్టేది బాధతో, కానీ పనిపాట లేకో భర్తను సాధించాలనో కాదు. తనలోని ఆవేదనను ఎవరికి చెప్పుకోలేక, భర్త కూడా అర్థం చేసుకోలేకపోతే ఆ బాధలో ఏదో అంటుంది. ఇద్దరి మధ్య అర్థం చేసుకునే గుణం ఉంటే చాలు, జీవితం సాఫీగా సాగుతుంది. తప్పు భయాన్ని కలిగిస్తుంది, భయం అబద్ధాన్ని పలికిస్తుంది. ఇలా మొదటిసారి మాత్రమే అనిపిస్తుంది. చివరికి తప్పు చేయడం, అబద్ధం చెప్పడం అలవాటవుతుంది భయం లేకుండా. ఎదుటివారి తప్పప్పులు నవ్వుతూ భరించినంతకాలం మంచివాళ్ళమే. ఎప్పుడైతే తప్పును తప్పు అని చెప్పి సరిచేయాలని చూస్తామో అప్పుడే మనలో మనకి తెలియని లోపాలను వెతికి మరీ ప్రపంచానికి మరో రకంగా పరిచయం చేస్తారు. అప్పటి వరకు మనం చూపిన ప్రేమాభిమానాలు అన్నీ మరుగున పడిపోతాయి. ఇవే నేటి మనుషుల తీరు. కావాలన్నా తిరిగి రానిది గతం, వద్దనుకున్నా వచ్చేది మరణం. ఎంత ఉన్నా చాలనిది ధనం, ఖర్చు పెట్టినా కొనలేనిది స్నేహం. మంచి మనిషితో స్నేహం చేయి, కానీ దూరం చేసుకోకు. అందంగా ఉన్నవారితో కన్నా తన చుట్టూ ఉన్నవారిని ఆనందంగా ఉంచే వారితోనే మన జీవితం సంతోషంగా ఉంటుంది. డబ్బుతో పొందగలిగేది ఏది శాశ్వతం కాదు, కానీ మనసుతో పంచే స్నేహం, ప్రేమ, ఆప్యాయతలు ఎప్పటికీ శాశ్వతమైనవి, స్నేహపూర్వకమైనవి. నలతపడని కళ్ళుండవు, కలత చెందని మనస్సు ఉండదు. కళ్ళు ఏడ్చిన ప్రతిసారి మనస్సు బాధపడాలని రూలేం లేదు, కానీ మనసు బాధపడిన ప్రతిసారి కళ్ళు తప్పకుండా ఏడుస్తాయి. నచ్చని మనుషుల గురించి మాట్లాడకండి, ఇష్టం లేని వ్యక్తుల గురించి ఆలోచించకండి, మనలను చులకన చేసే మనుష్యుల గురించి పట్టించుకోకండి. అప్పుడే మనం ప్రశాంతంగా జీవిస్తాము.
వేడి నీరుతో బరువు తగ్గరు. వేడి నీరు తాగితే బరువు తగ్గొచ్చు అనేది అపోహ మాత్రమే. వేడి నీరు జీర్ణక్రియకు దోహదపడుతుంది, కానీ అదొక్కటే బరువును తగ్గించలేదు. సరైన ఆహారం, చురుకైన జీవన శైలి, రోజువారీ ఆరోగ్యకరమైన అలవాట్లను కొనసాగిస్తేనే బరువు తగ్గడం సాధ్యమవుతుంది. ఆ ప్రక్రియకు వేడి నీరు దోహదం చేస్తుంది తప్ప దానికి ప్రత్యామ్నాయంగా పనిచేయదు. మనసారా నవ్వండి, కంటి నిండా నిద్రపోండి. మనసారా నవ్వడం, కంటి నిండా నిద్రపోవడం, ఈ రెండు ఎన్నో జబ్బులను నివారించే దివ్య ఔషధాలు. సరిగ్గా నిద్రపోకపోతే గుండె సంబంధ వ్యాధులు, మధుమేహం, ఊబకాయం, దీర్ఘకాలిక జబ్బుల బారిన పడే ముప్పుంది. అందుకే నిద్రను నిర్లక్ష్యం చేయకండి. నిన్నటి రోజు మీది కాకపోయినా ఓపిక, పట్టుదల ఉంటేనే గొప్ప విజయాలు సాధించగలం. నిన్న మీరు చేసిన కష్టం ఫలితం ఇవ్వలేదని ఈరోజు శ్రమించడం మానకండి. నిన్నటి రోజు మీది కాకపోయినా ఈరోజు మీ జీవితంలో గొప్పదిగా మారచ్చు. నిరంతరం సానుకూల దృక్పథంతో ముందుకెళ్ళండి. మీరెప్పుడు శక్తిమంతులుగా మారతారంటే, మీరు నిజంగా ఎప్పుడు శక్తిమంతులుగా మారతారో తెలుసా? మీ జీవితానికి మీరే జవాబుదారులని, మిమ్మల్ని కాపాడేందుకు ఇతరులు ఎవ్వరూ రారని స్పష్టంగా అర్థం చేసుకున్నప్పుడే, ఎవరిపైనా ఆధారపడకుండా మీ పనులు మీరే చేసుకోవడం మొదలుపెట్టినప్పుడు కేవలం తల్లిదండ్రులుగా మిగిలిపోకండి. తల్లిదండ్రులకు, బాధ్యతాయుత తల్లిదండ్రులకు మధ్య స్పష్టమైన తేడా ఉంటుంది. జన్మనిస్తే చాలు తల్లిదండ్రులు అవుతారు, కానీ పిల్లల బాగోగులను చూసుకుంటూ వారిని సరిగ్గా పెంచడాన్ని బాధ్యతగా తీసుకున్న వారే బాధ్యతాయుత తల్లిదండ్రులు అవుతారు. మీరు కేవలం తల్లిదండ్రులుగా మిగిలిపోకండి. క్రమశిక్షణను అర్హత పరీక్షలా భావించకండి. ఉన్నత లక్ష్యాలను సాధించాలంటే ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడం తప్పనిసరి. ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడానికి క్రమశిక్షణ అవసరం. అందుకే ముందు మీరు క్రమబద్ధమైన జీవన శైలిని అలవర్చుకోవడంపై దృష్టి పెట్టండి. గొప్ప లక్ష్యాలను విధించుకోవడానికి దాన్నో అర్హత పరీక్షలా భావించండి. జ్ఞానానికి శత్రువు అదే. తమకెన్ని తెలుసనన్న గర్వంతో ఉండేవారు తమ తప్పులను అంగీకరించడానికి కానీ వాటిని సరిదిద్దుకోవడానికి కానీ ఏమాత్రం ఇష్టపడరు. ఫలితంగా వారు కొత్త విషయాలను నేర్చుకోకపోవడం వల్ల వారి జ్ఞానం వృద్ధి చెందదు. దీనివల్ల వారు ఎంత ప్రతిభావంతులైనప్పటికీ జీవితంలో పురోగతి సాధించలేరు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ గర్వాన్ని దరి చేరనీయకండి. గతాన్ని మార్చలేం, కానీ మీరు గతంలోకి వెళ్ళి మీ జీవిత ప్రస్థానాన్ని కొత్తగా మొదలు పెట్టాలనుకుంటే అది సాధ్యం కాదు. కానీ ఇప్పుడున్న చోట నుంచి మీ ప్రయాణం ఎలా కొనసాగాలి, ముగింపు ఎలా ఉండాలనేది మాత్రం మీ చేతుల్లోనే ఉంది. అది అద్భుతంగా ఉండాలంటే గతం గురించి పశ్చాత్తాపం చెందడం మాని తదుపరి అడుగులపై దృష్టి పెట్టండి. పిల్లల బాల్యాన్ని మధుర జ్ఞాపకంగా మార్చండి. ఆఫీసులో మీ అదనపు పని గంటలు, ఒత్తిళ్ల గురించి మీ పిల్లలు పట్టించుకోరు. వాటిని అర్థం చేసుకునే వయస్సు కూడా కాదు. తల్లిదండ్రులు తమతో సరదాగా గడపాలని మాత్రమే వారు కోరుకుంటారు. వారు బాల్యంలో ఉన్నప్పుడే అందుకు సమయం కేటాయించుకోవలసిన బాధ్యత తల్లిదండ్రులదే. అప్పుడే పిల్లలకు, మీకు జీవితాంతం ఆ క్షణాలు మధుర జ్ఞాపకాలుగా మిగులుతాయి. వాటిని ఖర్చులుగా చూడకండి. ఫిట్నెస్, పోషకాహారం, మానసిక ఆరోగ్యం, వ్యక్తిత్వ వికాసం, పుస్తకాలపై ఖర్చు చేయడానికి ఆలోచించకండి. అవి మీ మీద మీరు పెట్టుకునే పెట్టుబడులు. సంపూర్ణ ఆరోగ్యంతో జీవించడానికి, మీ జ్ఞానాన్ని విస్తృతం చేసుకుని ఉన్నత స్థాయికి చేరడానికి అవి అవసరం. క్రమశిక్షణతో పొదుపు, వ్యూహంతో మదుపు. ఖర్చులు తగ్గించుకొని సంపాదనను పొదుపు చేయడానికి క్రమశిక్షణ అవసరం. కానీ పొదుపు చేసిన సొమ్ముతో సంపదను పెంచుకోవాలంటే మాత్రం చక్కటి వ్యూహం కావాలి. నష్టభయం తక్కువగా ఉండి అధిక రాబడినిచ్చే మార్గాల్లో పెట్టుబడి పెట్టాలి. అందుకోసం ఆర్థిక నిర్వహణతో పాటు మదుపు సూత్రాలు, మార్కెట్ల స్థితిగతులపై అధ్యయనం చేయడం అత్యవసరము. జై హింద్, వందే మాతరం.